కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ఒక ఇండస్ట్రీ. విశాఖ స్టీలు ఎప్పటిదో 1971లో ఇందిరాగాంధీ గారు దాని శంకుస్థాపన చేస్తే, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దానికి కావాల్సిన పూర్తి నిధులు ఇప్పించి ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే, ఆ తర్వాత వచ్చిన ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు దాన్ని జాతికి అంకితం చేశారు. అంత గొప్ప ప్రాజెక్టు. స్టీల్ ఉత్పత్తిలో ప్రాబబ్లీ ద బెస్ట్ ప్రాజెక్ట్ in this country. At least it was until a particular period in time. మరి అలాంటిది అంత గొప్ప ఇండస్ట్రీగా ఉన్నది మరి చంద్రబాబు గారు ఏం చేశారు? అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? 2000 మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తే కనీసం ఒక్కరైనా స్పందించారా? ఒక్కరికైనా చీమ కుట్టినట్టయినా ఉందా? 2000 మందికి ఉద్యోగాలు పోతే మీలో ఎవరూ స్పందించలేదు అంటే మరి మీ ఛాతీలో ఉన్నది గుండెనా బండనా? రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు మీలాగనే. కానీ రాజశేఖర రెడ్డి గారి స్పందన ఎలా ఉండేది? 2007లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ స్టీల్కు సంబంధించి ఎంత తపన పడ్డారు? విశాఖ స్టీల్కు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో అది ఒకసారి నష్టాలు వస్తే 2000 కోట్ల రూపాయలు దానికి ఆర్థిక సహాయం కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసింది. అంతేకాకుండా 4000 మందికి భూములు ఇచ్చిన వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు రాలేదని 4000 మందికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉద్యోగాలు ఇప్పించారు. 4000 మందికి రాజశేఖర రెడ్డి గారు ఉద్యోగాలు ఇప్పిస్తే ఈరోజు 2000 మందికి ఉద్యోగాలు తీసేస్తే ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా స్పందిస్తున్నాడేమో చూడండి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీనికి క్యాప్టివ్ మైన్ కావాలి అని ఒక మైన్ ఐడెంటిఫై చేసి ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ కూడా చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగున్నా లేకపోతే బ్రతికున్నా అది కూడా అయిపోయింది.